సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? 2 సమూయేలు 11:1. వసంత కాలమున రాజులు బయలుదేరు సమయమున దావీదు యోవాబు అతని వారిని పంపగా ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. పగలు పండుకొనెను, సాయంత్రము లేచెను, మిద్దె మీద నడిచెను, కింద పాడెను. దావీదు లాంటి అట్టపడిపోయాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన, దివారాత్రములు వాక్య ధ్యానం. అలాంటి మహానుభావుడు పడిపోవటం ఏంటి సార్? క్యాలెండర్లో వాక్యం చదువుకుపోయి రకంగా చదువుతారు, దివారాత్రములు వాక్యం ధ్యానిస్తాడు. దేవుని వాక్యం అంటే పిచ్చి, వాక్యం పిచ్చోడు దావీదు. అందుకని ఏ టాపిక్ మీద ఒక కీర్తన రాసిన 5, 10, 12, 20 చరణాలు, వాక్యం మీద రాసిన 119 కీర్తన 176 చరణాలు రాశాడండి. అంటే వాక్యాన్ని వర్ణిస్తుంటే అతనికి పిల్లన ఆగట్లేదు సార్. అసలు అంత వాక్యం పిచ్చోడు దావీదంటే. వాక్యం మీద మొదలెడితే అతని భావజాలాలు పేపర్ మీద పెడతా అవ్వట్లేదుగా. ఎవరైనా 176 చరణాలతో పాట రాస్తారు సార్ భూమి మీద. దావీదు ఒకటి రాశాడండి. మొంగమూరు దేవదాస్ గారు 12 చరణాలు రాత్రి మనం కలిసిపోతున్నాం. దేవదాస్ గారి పాటలు బాగుంటాయి కానీ మరీ 12 చరణాలు ఉంటాయండి బాబు. 176 దేని మీద? వాక్యం అంటే అంత పిచ్చి దావీదుకి. వాక్యాన్ని వర్ణిస్తుంటే అవ్వలేదు సార్. కంక్లూడ్ చేద్దామంటే అవ్వలేదండి. అంతకైనా క్లుప్తీకరించలేకపోతున్నాడు, అంత పిచ్చి వాక్యం అంటే. అలాంటి పడిపోయాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు బలహీనలు కదండి. నేను ఏరుకున్న వ్యక్తులందరూ ఎవరు? మామూలు కాదండి. అభిషేకించబడ్డ కెరూబులు, మహిమలో జీవించిన వ్యక్తులు, దివారాత్రములు వాక్యములు ధ్యానించిన వాడు. ఇలాంటి వాడు కూడా ఎందుకు పడిపోయాడు? ఒక రీజన్ చెప్తాను మీకు. పాపాన్ని వర్ణించే ఆసక్తి, అలాంటి దరిద్రం నాకు ఇష్టం ఉండదు. పరిశుద్ధతను వివరించాలి కానీ పాపాన్ని వివరించక్కర్లేదు సార్. ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం అది. ఐ నెవర్ ఎవర్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సిన్. నాకు ఇష్టం ఉండదు. పాపాన్ని ఖండించాలంటే మనం అంతే. మన విధానం, మన ధోరణి ఎప్పుడు కాకూడదండి. ఆ పాపం ఎలా చేశారు, ఈ పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వద్దు, అవసరం లేదో. పాపాన్ని జయించాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి, పరిశుద్ధతను ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధం ఒక ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ సాధనలో దొరికే మధురమని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిచ్చి పాపాన్ని కాదు. సింపుల్ రీజన్ చెప్తాను. ఇలాంటి దావీదు అదే కాలమట మాట్లాడాలి. దావీదు గారు ఎవరు? రాజు. ఏం చేయాలి? దట్స్ ఇట్. సంవత్సరములో 12 మాసాలు ఉంటే 2 మాసాలు వసంతకాలం వస్తుంది. నా మాట వినండి. మిగతా కాలములో యుద్ధం ఏదైనా వస్తే ఒక రాజుగారు సైన్యాన్ని పంపొచ్చట, కానీ వసంత కాలంలో మాత్రం స్వయంగా రాజు యుద్ధానికి వెళ్ళాలని ఒక నియమం. అది వసంత కాలమున రాజులు యుద్ధము చేయు కాలమున ఖచ్చితంగా రాజే బయలుదేరాలి. అది వసంత కాలం అని తెలిసి, తాను రాజునని తెలిసి యుద్ధమును చేయవలసిన వాడు వినగా, ఏ బాబు ఎప్పుడు నేను రావాలా? నేను లేకపోతే మీరు వెళ్ళారా? ఏంటి బదిస్తుంది? ఎన్నాళ్ళు మీరు కలిగి ఉన్నాను నేను ఎలా అని యోవాబుని అతని వారిని పంపిస్తే, చిత్రం చెప్పనా, యుద్ధానికి వెళ్ళిన వారందరూ గెలిచారు, ఇంటికాడ ఉన్నోడు ఓడిపోయాడు. దట్స్ ద పిటియెస్ట్ థింగ్ ఇన్ దట్. యుద్ధానికి వెళ్ళిన ప్రతి వారు గెలిచారు సార్. బిడ్డలారా, నువ్వు యెహోవా సేనాధిపతికి అభిషేకించబడ్డావు, యెహోవా సైన్యములో చేర్చబడ్డావు. సేనాధిపతిన దేవుని సైన్యములో ఒక కీలకమైన ఆయుధం నీ చేతికి ఇవ్వబడింది. ఆమేన్. యెహోవా సేనగా బయలుదేరుటకు తగిన వయసు నీకున్నదని ఎంపిక చేయబడ్డావు. నీవు ఆశామస్య కాదకరా. ఇలాంటి నీవు అబ్నేరు, నీచుడు ఒకడు చచ్చినట్లు నువ్వు చావచ్చా? ఆ పాపం నన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు అలా చావకూడదు నాన్న. దేశానికి విజయం అందిస్తూ చావాలి, పరలోక దర్శనం చూస్తూ చావాలి, పని ముగించి చావాలి, పరిశుద్ధతలో చావాలి. ఎలా పడితే అలా చావకూడదు మనం. మాట సీరియస్గా తీసుకోండి. ఏమన్నాడండి అక్కడ? అది వసంతకాలం, తానేమో రాజు, ఖచ్చితంగా చేయాల్సిన యుద్ధం చేయకుండా ఇంటి వద్ద దైవజనులైన మీ అందరికీ మనవి చేస్తున్నాను, నీవు దేవుని యుద్ధములు చేయుట మానేవంటే నువ్వు శోధనలో పడతావు.
నో కాంప్రమైజ్ అవ్వద్దు. ఆ పోరాటం తగ్గనివ్వద్దు, ఆ ఆరాటం తగ్గనివ్వద్దు, ఆ మంట తగ్గనివ్వద్దు, అనవసర పడ్డ గోలు విశ్రాంతిని కోరవద్దు. ఇది వసంతకాలం. వసంతకాలం అంటే ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 ప్రకారం ఏమండి, అంజూరపు కొమ్మ లేతదై చిగురిస్తే గుర్తుపట్టినది వసంతకాలం అని చెప్పాడు. ఆకులన్నీ రాలి చెట్లన్నీ చిగురిస్తే అది మనకొచ్చే వసంతకాలం. కానీ ప్రవచన భాషలో రాకడ విశ్వాసులకి వసంతకాలం అంటే ఏంటి తెలుసా అండి? అంజూరపు చెట్టు అనే ఇజ్రాయిల్ దేశము ఎండిపోయి మరలా చిగురిస్తే అదే వసంతకాలం. ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట మీరు చూసినప్పుడు ఆయన సమీపంలో ద్వారము దగ్గరే ఉన్నాడని గుర్తుపట్టమని చెప్పాడు. గుర్తుపట్టండి దేవుని బిడ్డలారా. ఇజ్రాయిల్ దేశము ఎన్నోసార్లు దేవుని సిలువేసినప్పుడు దేవుడు శపించలేదు, కానీ వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండని కాకని తమ్మును తాము శపించుకున్న కారణంగా ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. హిట్లర్ లేచాడు, టైటస్ లేచాడు, నీరో లేచాడు. ఒకరి తర్వాత ఒకడు ఆ చెట్టును తుత్తునీలుగా చేశారు. అది మోడైపోయింది, ఎండిపోయింది. ప్రభు అంటాడు, ఇలాగ ఎండిపోయింది చెట్టు మరలా చిగురించుంది. 1948 May 15 స్వాతంత్రం వచ్చింది ఆ దేశానికి. అంజూరం ఏమవుతుందంట మళ్ళా? వసంతకాలం అంటే ఏంటి తెలుసా? యేసయ్య రెండవ రాకడ సూచనలు నెరవేరుతున్న చివరి గడియలనే బైబిల్ వసంతకాలం అంటుంది. అంటే రాకడ దినాల్లో, చివరి దినములలో, అంత్యకాలములో నీ ఆత్మ పోరాటం ఆపకూడదు, ఆత్మ యుద్ధం ఆపకూడదు. యుద్ధం అంటే ఎట్లా సార్? హోషియా 12:3 యాకోబు మొగసిరి కలిగి పోరాడినట్లనగా అతడు కన్నీరు విడిచి ఆయన్ని బ్రతిమాలుకున్నాడు. ఎంత పెద్ద దైవజనుడైనా, లక్షల మందికి సంఘ కాపరి అయినా, కొత్తగా వచ్చిన పిల్లోడైనా, పిప్పలబడుతున్న సేవకుడైనా కన్నీటి ప్రార్థననే మోకాళ్ళ యుద్ధమును ఆపాడంటే పడిపోతాడు. యుద్ధం ఆపితే పడిపోతాడు. నువ్వు సహజంగా చెడ్డోడివి కాదు, సహజంగా స్తుతించేవాడివి, సహజంగా వాక్యాన్ని ప్రేమించేవాడివి, సహజంగా ప్రార్థన పరుడివి. అయినా మోకాళ్ళ ప్రార్థన యుద్ధము నీ జీవితంలో ఆగితే పడిపోతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది నీకు. బలవంతులందుకు పడిపోతున్నారు. ఒక దశకు వచ్చాక ప్రార్థనలో పోరాటం తగ్గిపోతుంది. అలవాటైపోయిన పోతులు ప్రభావములు దేవించేందుకు స్తోత్రము ప్రార్థనలో తీవ్రత అన్నమాట బైబిల్ చదవలేదా? ప్రార్థనలో పట్టుదల మాట ఇప్పుడు చదవలేదా? ఆత్మలో తీవ్రత ఇప్పుడు చదవలేదా? ప్రార్థనలో పోరాడు అన్నమాట చదవలేదా? ఎడతెక్క ప్రార్థన చదవలేదా? విజ్ఞాపన చదవలేదా? మూలుగులు చదవలేదా? రక్తము కారునంతగా చదవలేదా? ఏ ప్రార్థనలు చేస్తున్నావు చెప్పు నాకు యథార్థంగా. అరే బ్రతుకంతా కంఫర్ట్సే, ప్రేయర్లో కూడా కంఫర్టేనా? మనస్సాక్షి చచ్చిపోయిందా? ప్రతి రాత్రి అన్న మీరు గుర్తించారు, గమనించారు లేదు? యెరూషలేము వెళ్ళినప్పుడు, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కిద్రోను వాగు మంచి బ్రిడ్జి ఉంది. ఇప్పుడు ఎట్లా అసలు బెంచ్ కార్లో వెళ్తున్నాం. అక్కడికి వచ్చే గైడ్ చెప్తాడు, యేసు ప్రభువారు ప్రతిరోజు ఈ వాగును దాటి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారంటే నా పిచ్చి ఏడుపు వచ్చేసిందే. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం. యాక్చువల్గా అక్కడ అందరు కబుర్లు చెప్పుకుంటున్నాం, ఒక్కొక్క ఫోటోలు తీసుకుంటున్నాం, సరదాగా ఉంది. అక్కడ రాగానే బండి స్లో చేసి, ఈ చిన్న బ్రిడ్జి ఇది కిద్రోను వాగు. అప్పుడు బ్రిడ్జి లేదు, కానీ నీళ్ళు ఉండేవి. అక్కడ పట్టుకుంది నాన్న. అంటే నేలలోకి దిగి దాటాలి రోజు. అంటే రాత్రి తడి బట్టలతో అక్కడ ప్రార్థన చేయాలా? ఊరు బాబోయ్, ఎవడు సార్ కేవలం ప్రార్థన చేయటానికి ఎంత కష్టమండి. ఆ యోసేపు మరియల ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎవరు వద్దన్నారండి? సమాజ మందులో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి ఎవరు వద్దన్నారండి? ప్రార్థనలో కూడా కంఫర్ట్సా? నాకు అర్థం కావట్లేదు. లైఫ్లో నీకు ఎన్నో కంఫర్ట్స్ ఇచ్చాడు కదా దేవుడు. ప్రార్థన కోసం నీకు ఆరోగ్యం ఉన్నప్పుడైనా, వయసు ఉన్నప్పుడైనా, మోకాళ్ళు వంగుతున్నప్పుడైనా నువ్వు ట్రై చేయొద్దా? ఒక వయసు వస్తే ఎవరు చేయలేరండి, కష్టం అవుతుంది. అందుకని ఐఎఫ్జీలో మేము కనీసం ఒక 20-30 చైర్స్ కానీ ఎక్కువ వేయము. ఎవరైనా పెద్దవారు వస్తే వారి ఆరోగ్యాన్ని బట్టి వారిని గౌరవించాలి. ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు, బలహీనలో వస్తే వారి కింద కూర్చొనివ్వాలి. నాకు అలవాటు లేదండి నాడునంటే అలవాటు చేసుకో అంటాను నేను. మొహమాట ఏమి లేదు, నాకు పెద్దగా అలవాటు లేదు. అలవాటు చేసుకో. ఏం గొప్ప నీవు యేసు ప్రభు కంటే. నీకు సంగతి తెలుసా? యేసు ప్రభు ఇంట్రెస్ట్ కూడా తెలుసా? ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలనికి ఉంది ఇంట్రెస్ట్. నువ్వు ఎవడు వంగినా నేను వంగినాను పోజు కొడితే వంగ తీయటం ఎలాగో తెలుసు. అక్కడ తన్నించుకొని మారటం కాదు, చేతులు చెప్పినప్పుడు చెప్తే బాగుంటుంది. కొట్టం మార్మన్స్ పొందిన స్తోత్రం చెప్పండి.
ప్రేయర్లో కంఫర్ట్స్ ఏంటి సార్? ఎందుకో పోరాటం తగ్గిపోతుంది. ప్రార్థన చేసుకునే వాళ్ళకే మంచి పరిశుద్ధులే, వాళ్ళు ఎప్పుడు వాక్యం చదువుకుంటారు, ఎప్పుడు చెడ్డ మనుషులు కాదు, బలహీనులు కాదు, కానీ పడిపోతున్నారు. కారణం ప్రార్థనలో పోరాటం తగ్గిపోతుంది. అంటే కన్నీటి ప్రార్థన అనే యుద్ధము మానుట వలన పరిశుద్ధులు పడిపోతున్నారు, బలవంతులు పడిపోతున్నారు, ఎక్కడో దిక్కున దెబ్బతినేస్తున్నారు. మామూలు ప్రార్థన అయితే విశ్వాసులు కూడా చేసుకుంటారు కదా సార్. చర్చి కూర్చొని అందరూ పొద్దులేసి ప్రార్థన చేసుకుంటారు. మనకి పెద్ద పెద్ద గొప్ప ఉంది. చిన్న బిడ్డలు కూడా పొద్దులేసి ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. ఎంత పెద్ద విషయం ఉంది? ప్రార్థనలో పట్టుదల లేకపోతే, ప్రార్థనలో పోరాటం లేకపోతే, ప్రార్థనలో పెనుగులాట లేకపోతే, ప్రార్థనలో తీవ్రత లేకపోతే, ప్రార్థనలో చెమట రక్తము గుణంతగా హృదయములు కుమ్మరించుకోకపోతే ఇక మనం ఏం సేవ చేస్తాం? రాజీ పడద్దు. మామూలు ప్రార్థనలతో సరిపెట్టద్దు. ఫ్యామిలీ ప్రేయర్ ఓకే, ప్రయాణం ప్రార్థన ఓకే, భోజనం ప్రార్థన ఓకే, నీదంటూ పర్సనల్ ప్రేయర్ రోజుకి ఏదో సమయం ఉంటుంది కదా, అప్పుడు మాత్రం మామూలు ప్రార్థనతో సరిపెట్టద్దు. ఒక యుద్ధం చేసేయాలి గదిలో పడి. ఎంతమంది ఏకీపిస్తున్నారు సార్? ఒక రోజుకి ఒక్కసారి ఒక పోరాటం అవ్వాలి. అక్కడ ఏడితే పోరాటం బయట ఉండదండి బాబు. బతుకంతా పోరాటం చచ్చిపోవడం ఎందుకు అక్కడ సావక. చిన్నప్పటి నుంచి మా మమ్మీ మాకు నేర్పిన పాఠం ఒకటే. ఏంటంటే, దేవుని దగ్గర ఏడిసే వాళ్ళకి మనుషుల దగ్గర ఏడిసే బాధ తప్పుతుంది అంటే. మా మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి చెప్పారు, దేవుని దగ్గర ఏడిస్తే మనుషుల దగ్గర ఏడవలసిన పరిస్థితి ఉండదురా, దర్జా బతుకుతాం. అదే ప్రాక్టీస్. మోకరిస్తే గుండెలు బాదుకొని హృదయం కోపం ఏడిచేస్తాం, బయటకు వచ్చాక ఏడిపే ఉండదు, నవ్వుతా దర్జా బతికేస్తాం అంతే. ఎవరన్నా మా ముఖం చూస్తే ఇడికి అసలు బాధలు లేవా అనుకుంటాడు, అంత ఆనందంగా ఉంటాం. బాధలు కానీ చెప్తాడు, ఇన్నెలిసిపోతాడు. దేవునికి స్తోత్రం. కానీ చెరగని చిరునవ్వు దేవుడు కృపలో ఇస్తాడు. ఎందుకని? తన కాళ్ళు కడిగాం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలాఢ్యులు ఎందుకు పడిపోతున్నారు? ప్రార్థన, పోరాటం తగ్గిపోయి, కన్నీటి యుద్ధం తగ్గిపోయి,